అండి. నేను మీ కరుణా కావూరి. ఎవరికి వాళ్ళు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఖర్చులు పెట్టుకుంటూ మోరల్ వాల్యూస్ పాటిస్తే ఎందుకండి ప్రమాదాలు వచ్చి పడతాయి వాళ్ళ మీదకి. నేను మొన్న ఒక వీడియో చూశానండి. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, లాయర్ మేడం రమ్య మేడం గారు వీడియో ఒకటి చూసా. అందులో ఒక తల్లి ముగ్గురు కూతుళ్ళు వచ్చారు. వాళ్ళని పోషించే తండ్రి ఈ మధ్యనే పాపం చనిపోయాడు యాక్సిడెంట్లో, ప్రమాదవశాత్తు. తల్లి ఏమో వీళ్ళని కూతుళ్ళని తన్ని పోషించుకోవడానికి ఇళ్లలో పని చేయడానికి వెళ్తుంది. ఇళ్లలో పని చేస్తుంది, సంపాదించుకుంటుంది. కానీ ఆ సంపాదన సరిపోదట. ఎందుకు సరిపోదు అంటే మినిమం ఖర్చులు పెట్టుకొని స్కూల్ ఫీజులు కట్టుకొని న్యాయబద్ధంగా మోరల్ వాల్యూస్ తోటి పోతే పర్వాలేదు, అలా కష్టపడి సంపాదించుకొని సరిపోతుంది. కానీ వాళ్ళకి ఇల్లు మేనేజ్ చేసుకోవడానికి డబ్బులు లేవు కదా అని పాపం అలాంటి పరిస్థితిలో ఉన్న, అంటే మిడిల్ క్లాస్ కొంచెం లో, మధ్యతరగతికి కొంచెం బిలో, అలాంటి వాళ్ళు పబ్బులకు కావాలట, వాళ్ళకి మేకప్లకు కావాలట, వాళ్ళ పబ్బులకు తిరగడానికి డబ్బులు కావాలట. వాళ్ళ అమ్మను ప్రేరేపించి అలాంటి లగ్జరీ కోసం, వాళ్ళ సరదాల కోసం, ఆ పబ్బులకి వాటికి క్లబ్బులకి తిరగడానికి కావాల్సిన డబ్బుల కోసం వాళ్ళ అమ్మని ప్రేరేపించి ఇల్లీగల్ సంపాదనకి ప్రేరేపించారు. అవసరం అండి అది. అలా వాళ్ళ అమ్మ పాపం వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, ఈ కూతుళ్ళని కంట్రోల్ చేసుకోలేక, ఆ ఇంటి పెద్ద పాపం ఉన్న ఒక ఇంటి పెద్ద పోషించేవాడు మరణించాడు కదా, ఆవిడ వీళ్ళని కంట్రోల్ చేయలేక అలాగే ఆ తోవలోనే వెళ్తే ఏమవుతుంది, ఆ అమ్మాయి ఎవరితో అయితే ఇలాంటి పనులు చేసి సంపాదిస్తుందో వాళ్ళు ఈ అమ్మాయిల మీద కూడా కన్నేశారు, వీళ్ళతో మిస్బిహేవ్ చేశారు. ఈ అమ్మాయిలతో కూడా తల్లితో పాటు కూతుర్ని ఉపయోగించుకోవాలనుకుంటారు కదా. ఈ అమ్మాయిలతో మిస్బిహేవ్ చేసేటప్పటికి అమ్మాయిలు మాకు న్యాయం చేయండి అంటూ డాక్టర్ గారికి, లాయర్ గారికి మొరబెట్టుకున్నారు సోషల్ మీడియాలోకి వచ్చి. కానీ లాయర్ గారు, డాక్టర్ గారు చాలా గట్టిగా బుద్ధి చెప్పారులేండి. వాళ్ళిద్దరికీ హ్యాట్స్ ఆఫ్. డాక్టర్ గారికి, లాయర్ మేడంకి చాలా బాగా మాట్లాడారు మేడము, డాక్టర్ గారును. అదే నేను చెప్తున్నాను, ఇలాంటి అమ్మాయిలు మోరల్ వాల్యూస్ మర్చిపోయి, వాళ్ళ స్థాయి మర్చిపోయి, ఎవరో డబ్బున్న వాళ్ళు వెళ్తే వాళ్ళని చూసి వీళ్ళు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఇలాంటి పనులకు పాల్పడితే మరి అలా మగవాళ్ళు అలాగే చేస్తారు. మరి దాన్ని లోకుగా తీసుకుని వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకోవడానికి చూస్తారు. కాబట్టి దయచేసి ఇలాంటివన్నీ మానుకోండి అమ్మా. ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళు ఖర్చులు పెట్టుకొని కాస్త పెద్దలు చెప్పిన మోరల్ వాల్యూస్ పాటించండి. అలాంటప్పుడు అలా ఉన్నప్పుడే ఈ సమాజంలోని అత్యాచారాలు అవన్నీ కూడా జరగకుండా కాస్త బాగుంటుంది. ఈ ఆడవాళ్ళు ప్రేరేపిస్తేనే ఆ మగవాళ్ళు కూడా అలా తయారవుతున్నారు. ఆలోచించండి మరి.